భద్రాచలం పట్టణంలోని ఓ హోటల్లో కస్టమర్ ఆర్డర్ చేసిన ఇడ్లీలో బొద్దింక కనిపించింది. బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో ఓ కస్టమర్ ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఇడ్లీ తింటూ ఉండగా కస్టమర్కు బొద్దింక ప్రత్యక్షమైంది. ఇడ్లీలో బొద్దింక రావడంతో హోటల్ యాజమాన్యంతో కస్టమర్ గొడవకు దిగారు. అయితే హోటల్పై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని ఓ హోటల్లో కస్టమర్ ఆర్డర్ చేసిన ఇడ్లీలో బొద్దింక కనిపించింది. బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో ఓ కస్టమర్ ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఇడ్లీ తింటూ ఉండగా కస్టమర్కు బొద్దింక ప్రత్యక్షమైంది. ఇడ్లీలో బొద్దింక రావడంతో హోటల్ యాజమాన్యంతో కస్టమర్ గొడవకు దిగారు. అయితే హోటల్పై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ రావు అందిస్తారు. లక్ష్మణ్ రావు, చెప్పండి, అసలు హోటల్లో ఏం జరిగింది? అసలు కస్టమర్లు ఎందుకు అలా అంటున్నారు? నిజమేనా? దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు, చాలా సార్లు ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పద్మ, ఏదైతే ఈ బొద్దింక వచ్చింది ఇడ్లీలో అని చెప్పి ఈ న్యూస్ నడుస్తుందో, దీనికి సంబంధించి వాళ్ళు వచ్చింది భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చారని తెలుస్తుంది. అయితే వీళ్ళు పొద్దున పూట ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసే టైంలో ఒక ఇడ్లీలో బొద్దింక కనపడంతో ఆ టిఫిన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకులు మొత్తం ఆందోళన చెంది భయపడి వీళ్ళు ఫోటోలు తీసి ఇదంతా చేయటం జరిగింది. అయితే దీనిపై సివిల్ మెట్రాలజీ అధికారులు కానీ ఇంకొకళ్ళు కానీ స్పందించుకోవటం అనేది అనుమానాస్పదంగా ఉంది. ఆ హోటల్ రాఘవేంద్ర హోటల్ భద్రాచలంలో ఫేమస్ హోటల్. భద్రాచలం ఆపోజిట్ ఏదైతే భద్రాచలం బస్ స్టాండ్ ఉందో దాని ఆపోజిట్ లో ఉందని వీళ్ళు క్లుప్తంగా ఆపోజిట్ లో వచ్చిందని ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు. పద్మ, అదే దీనిపై హోటల్ యాజమాన్యం ఏమైనా స్పందించింది? అసలు ఏం చెప్పింది అసలు దీనికి సంబంధించి కస్టమర్లతో? హోటల్ యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు స్వప్న. వాళ్ళైతే క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, మాది తప్పిదం ఏమీ లేదు, మేము కస్టమర్లకు మంచిగానే అందించాం, ఒకవేళ పొరపాటున అందులో ఏమన్నా బల్ల కింద నుంచి వచ్చిందని వాళ్ళు హోటల్ యాజమాన్యం చెప్పడం జరుగుతుందంట. అయితే వాళ్ళు ఏంటంటే, ఇడ్లీలో ఇస్తున్న బొద్దింక మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, ఈ రకమైన మాటలని ఈ ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న వైద్యం కనపడుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు.